హలో అండి, ఈరోజు మన ఛానల్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చేసేద్దాం రండి. ముందుగా మనము మిక్సీ గిన్నె తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అందులోనే పుదీనా ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర తక్కువ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు అందులోనే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, ఉద్దిపప్పు, 2-3 ఎండుమిర్చిలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, ఆవాలు వేసి ఆవాలు బాగా చిటపటలాడే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పల్లీలు అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి ముద్దను కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా ఆయిల్లో. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, కొద్దిసేపు బాగా వేగాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అందులోనే పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము ముందుగా 2 నిమ్మరసాన్ని తీసి పెట్టుకున్నాను పక్కన. ఆ నిమ్మరసాన్ని కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు అలా వేయించుకోవాలి. నూనె పైకి ఇలా తేలుతూ వస్తుంది కదా, అంతవరకు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి వేసి కలుపుకుందాం. రైస్లోకి వేసి కలిపిన తర్వాత ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.